హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను వీకెండ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక మార్నింగ్ వచ్చేసి ఇవాళ నేను అంబలి అయితే పెడుతున్నాను. ఇవాళ సండే కదా, ఇంక అందుకని నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయదలుచుకోలేదు ఇవాళ. అందుకని ఇక్కడ అంబలి అలాగే ఫ్రూట్స్ అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇంకా మీ వీకెండ్ అయితే ఎలా జరిగిందండి? ఇవాళైతే నేను పెద్దగా ఏమీ వర్క్స్ ఏం పెట్టుకోలేదు, మంచిగా కుక్ చేద్దామని అనుకున్నాను. ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అలాగే జావతో సరిపెట్టాను కాబట్టి ఇవాళైతే ప్రాన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు అది మనకి మ్యాంగో సీజన్ కదండి, పచ్చి మామిడికాయతో పచ్చళ్ళు అనేవి వండుతాను ఇప్పుడు నేను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. చెప్పాను కదా ఇవాళ ఏం పెద్ద వర్క్స్ ఏం పెట్టుకోలేదు. కుక్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఏంటంటే మంచిగా టీవీ చూసాను అనమాట, సీరీస్ అవి పెట్టుకుని. ఈరోజు అయితే అలా ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్లా ఉంటుంది, కానీ చాలా వరకు సండే తినకూడదని అంటున్నారు కదండి. ఈ మధ్యన బాగా అంటున్నారు, కొంతమంది మానేస్తున్నారు కూడా. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే సండే అంటేనే నాన్ వెజ్ అనేది అలవాటు అయిపోయింది, ఇంకా మనకే అది అలవాటు అయిపోయింది. కానీ సండే అసలు తినకూడదని అంటున్నారు. ఇంకా ఫస్ట్ నుంచి వచ్చిన అలవాట్లు కదా, ఇంకేం చేస్తాం. ఇక్కడ నేను మామిడికాయ కూడా కట్ చేసేసానండి. చూసారు కదా, అది చెట్టుకాయలు అనమాట, ఎవరో ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి మంచిగా. ఇంకా ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసి తర్వాత ప్రాన్స్ అనేవి మంచిగా క్లీన్ చేసి పెట్టినవి ఇలా నేను ముందు అవి వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గర పడేదాకా అవి వేపేస్తానండి. ఈ లోపు ఏంటంటే ఎగ్స్ కూడా నేను బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాన్స్ అనేవి మంచిగా వాటర్ అంతా పోయిలా దగ్గర పడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఇందులోనే నేను ఆనియన్స్ అనేవి వేసేసాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసినవి. చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేపేసి ఈ లోపు నేను మసాలా కూడా ప్రిపేర్ చేస్తాను. ఈ లోపు ఏంటంటే నేను ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను. అయితే బియ్యం కడిగిన నీళ్ళు ఈ మధ్యన బాగా గుర్తుగా అయితే నేను పక్కకు పెడుతున్నానండి. ఇప్పుడైతే వాష్ చేసి పక్కన ఉంచేస్తాను. అవి ఏం చేస్తానంటే ఈవినింగ్ వచ్చేసి మొక్కలకు వేస్తున్నాను అనమాట. అలాగే ఆనియన్ వాటర్ కూడా, అంటే ఆనియన్ అంతా మనం వాడేసిన తర్వాత తుక్కంతా వాటర్లో ఉంచేసి ఈవినింగ్కి వచ్చేసరికి ఓన్లీ ఆ వాటర్ ఒకటే వేస్తున్నాను. అంటే చాలామంది పెద్ద పెద్ద గార్డెన్ అయితే కనుక ఇవన్నీ కూడా మంచిగా ఏదో చేస్తారు, అవన్నీ నాకు తెలియదు అనమాట. అందుకే నేనైతే ఈ కడిగిన వాటర్ మాత్రం వేస్తూ ఉంటాను. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి, రైస్ అయితే పెట్టేశాను, కూర అయితే ఇంకోండి. ఇక్కడ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా, ఇందులోకి ఇప్పుడు నేను వచ్చేసి మామిడికాయలు వేసేసాను. ఈ మామిడి ముక్కలు అనేవి చిన్న చిన్నవి కట్ చేశాను కదా, ఇవి వేసాను అనమాట. చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ప్రాన్స్ మామిడికాయతో వండుకుంటే. అలాగే వంకాయ మామిడికాయ కూడా మా సైడ్ బాగా చేస్తారు, అంటే ఎక్కువ మామిడికాయతో చేస్తారు రెసిపీస్ అనమాట. వంకాయ మామిడికాయ, నెత్తళ్ళు మామిడికాయ. నెత్తళ్ళు అనేవి నాకు ఎప్పుడు వండాలండి నేను, నెత్తళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి డ్రైడ్ ఫిష్ ఉంటుంది కదా, ఉప్పు చేప, ఇవన్నీ కూడా చాలా తక్కువ అసలు వండనేమో. పచ్చిరొయ్యలు వండుతాను కానీ అవి డ్రైవి ఉంటాయి కదా, అవి కూడా వండను. ఇవే నేను నాన్ వెజ్ ఒక 4-5 రకాలు మాత్రమే ఎక్కువ తినేదనమాట, అంతే. ఇక్కడ మసాలా చూసారు కదా, ఇవన్నీ కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుని దీన్ని అయితే నేను ఇప్పుడు మామిడికాయలు కూడా మగ్గిపోయినాయి కదండి, ఇవి మగ్గడానికి ఎంత టైమో పట్టదు, అందులో అయితే వేసేసాను. అప్పుడు ఆ మసాలా కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేశానండి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఏ పౌడర్స్ అవసరం లేదు, ఎందుకంటే నేను పచ్చి మసాలా కొట్టాను కదండి, అది వేగింది కదా సరిపోతుంది. ఇది ఇప్పుడు మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే అది కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. అసలు ఎంత బాగా వచ్చిందంటే మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది, నాకైతే ఇంకా నచ్చింది. అంటే పుల్లగా చెప్పాను కదా, మామిడికాయతో రెసిపీస్ కూడా కొన్ని బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ అయితే నేను ఒలిచేసి పక్కన పెట్టేశానండి.
ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. నేను ఇలా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకొక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇంక ఇక్కడ రైస్ వచ్చేసి ఇప్పుడు వార్చడమే కదా, ఇంక ఇది కూడా ఉడికింది. ఇదైతే వార్చేస్తాను. ఇప్పుడు ఇది వార్చడానికి కూడా మంచి మంచి వెజల్స్ అనేవి వచ్చినాయి కదండి. అంటే డైరెక్ట్గా అంటే అలా వార్చడం రాని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలా కూడా వచ్చినాయి. అయితే నాకు వచ్చు కదా, అందుకే ప్రస్తుతానికి ఇదే అవుతుంది. ఇంక ఇక్కడ ఎగ్స్ వచ్చేసి నేను కొంచెం ఫ్రై చేస్తున్నానండి లైట్గా. ఈ వీకెండ్ లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా డెలీషియస్గా, చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేను సండే అంటే మ్యాక్సిమం 2 పూటలకే కుక్ చేసేస్తాను. ఎందుకంటే ఇంక ఈవినింగ్ మళ్ళీ వంట అదంతా ఏం పెట్టుకోను అనమాట. అదనమాట మా సండే లంచ్ అయితే. ఇంకా అందరం కూర్చొని మేమైతే లంచ్ చేసేస్తున్నాము. ఈ మధ్యన రెస్టారెంట్ ఫుడ్ బాగా తగ్గించాం కదా. అంటే ఇంతకు ముందు కోవిడ్కి ముందు ఎక్కువ బయట ఫుడ్ అనేది తినేవాళ్ళం, కానీ అంటే అస్తమానం రెస్టారెంట్స్కి వెళ్ళడం, బయట తినడం ఇవన్నీ చేసేవాళ్ళం ఎక్కువే. కోవిడ్ తర్వాత ఏంటంటే చాలా చాలా చేంజెస్ అనేవి వచ్చేసినాయి అనమాట. నేనైతే చాలా మార్చేసాను ఇంట్లో. ఎక్కువగా ఇంటి ఫుడ్డే. ఎప్పుడైనా పిల్లలకి కొంచెం సరదా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా బయటకైతే వెళ్తూ ఉంటాము. ఒక మంత్లీ వన్స్ అలా అనమాట. అంటే అప్పుడు సండే వస్తే ఏంటంటే కుక్ ఉద్దేశేది కాదు, బయట నుంచి తెచ్చేసుకోవడం అలా ఉండేదన్నమాట ఇప్పుడు కోవిడ్కి ముందు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే కుక్ చేయడం కూడా బాగా ఇష్టంగా అనిపిస్తుంది, మంచిగా కుక్ చేసి పెట్టడం కూడా. ఇంకా చూసారు కదా, ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా సీరియస్ అయితే చూస్తున్నాను నేను. తర్వాత ఈవినింగ్ నుంచి వచ్చేసి ఇక్కడంతా వాష్ చేస్తానండి, మొత్తం ఈ కౌంటర్ అంతా కూడా. ఎందుకంటే సండే నాన్ వెజ్ చేస్తాం కదా, అందుకని వాష్ చేస్తాను. అంటే అస్తమానం చేస్తానేం లేదు, ఒక్కొక్కసారి చేస్తాను. అంటే ప్రతి వీక్ చేస్తానని ఏం లేదు, నాకు బాగా ఖాళీగా ఉంది అన్నప్పుడు అయితే చేసేస్తాను, లేదంటే లిక్విడ్ పెట్టి క్లీన్ చేసేస్తాను అనమాట. ఇంక ఇవాళ ఏంటంటే నేను గార్డెన్ వర్క్ ఏం లేదు, యాక్చువల్గా టెర్రస్ మీదకి వెళ్దాం అనుకున్నాం కానీ ఏం లేదు. అందుకని చెప్పి వాటరింగ్ ఒకటే చేయడం కదా అని చెప్పి ఇంక నేను ఈవినింగ్ నుంచి అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను. కౌంటర్ ఏంటంటే నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం ఆర్గనైజ్ చేస్తున్నానండి. అప్పుడప్పుడు ఇవి కూడా డస్టింగ్ చేస్తూ ఉండాలి కదా, అందుకని. ఇంకా తర్వాత వచ్చేసి స్టాండ్ నేను ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా, భలే ఉంది అసలు. అంటే చాలా క్యూట్గా చిన్నగా ఉంటుంది, ఎక్కువ పట్టవు కాకపోతే అందులో, కానీ చాలా బాగుంటుందండి. మొన్న అనిపించింది వుడ్ది ఏమన్నా తీసుకుందామా అన్నట్టు, సరే చూద్దాంలే తర్వాత అన్నట్టు అనుకున్నాను. అలా అనిపిస్తూ ఉంటే మనకి అక్కడ కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మనకి కూడా వంట చేయడానికంటే మనకి ఎక్కువ కిచెన్లో పని ఉంటుంది కదా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం ప్లెజెంట్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా. అలాగే కొంచెం చిన్న డెకార్ అనమాట, మనకి అట్మాస్ఫియర్ బాగుంటే మనకి అది అక్కడ ఏదైనా చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ఇంకా మొన్న ఈ జార్స్ అనేవి మొన్న కాదు, నేను చాలా అయింది మీకు ఇప్పుడు చూపిస్తున్నట్టున్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇంకోండి ఇవైతే గ్రీన్ కలర్వి ఎంత బాగా నచ్చినాయి అంటే నాకు, అవైతే ఇంకో 2 అయితే ఆర్డర్ పెడదామని అనుకుంటున్నాను. చాలా బాగుంది కలర్. యాక్చువల్గా మా ఇంట్లో కలర్ కూడా లైట్ గ్రీన్ కదండి, పెయింట్ అనేది కిచెన్ కూడా కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది కదా పెయింట్ అనేది, ఎందుకో నాకు బాగా నచ్చింది ఆ కలర్. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చిన్న ప్లాంట్ అయితే పెట్టి ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేశాను.
కౌంటర్ టాప్ కూడా ఇలా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే కొత్తగా ఉన్నట్టు ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంక ఇవాళైతే కొంచెం సింపుల్గా అయితే ఇలా ఆర్గనైజ్ చేస్తాను. ఇంక ఇక్కడ వరకు కూడా అయిపోయింది. సండే చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది ఇవాళ ఎందుకో నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను స్కిన్ కేర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. నైట్ స్కిన్ కేర్ అనేది అసలు నేను నార్మల్గా అయితే మార్నింగ్ చేస్తాను, కానీ స్కిన్ కేర్ అనేది నైట్ ఏమి ఉండదండి. మంచిగా ఫ్రెష్ అయ్యి అంటే ఇంకేమి అంటే మార్నింగ్ అంతా క్రీమ్స్ పెడతాం కదా, నైట్ కూడా ఎందుకులే అన్నట్టు స్కిన్ అంతా ఎందుకులే అని చెప్పి నేను అంతగా చేయాలని అనిపిస్తే ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఉండేదాన్ని అంతే. ఈ మధ్యన ఏంటంటే నేను ఈ బ్రాండ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఒక 20 days పైనుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నేను కూడా ఈ స్కిన్ మీద అప్పుడప్పుడు ఇలా క్రీమ్స్ అవి చేంజ్ చేస్తూ, అంటే ఏది మనకి సూట్ అవుద్దని తెలుస్తుంది కదా, నేను మారుస్తూ ఉంటాను అనమాట. ఈసారి హౌస్ ఆఫ్ బ్యూటీ నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను, ఈ వెబ్సైట్ నుంచి అయితే మాయిశ్చరైజర్, సీరమ్, అండర్ ఐ క్రీమ్, అలాగే లిప్ బామ్ కూడా అంతా దీని నుంచి పెట్టుకున్నాను. ఇప్పుడు అలా పెట్టను, వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లోరియల్ మాయిశ్చరైజర్ అనుకోండి, సన్ స్క్రీన్ అనేది వేరే అలా ఉంటుంది మార్నింగ్ అయితే. కానీ ఇదేంటంటే నేను ఈసారి ఇలా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, ఎలా ఉంటుందా అన్నట్టు. కానీ బాగానే అనిపించిందండి, నాకైతే బాగుంది. జిడ్డుగా అనిపిస్తుంది కానీ గ్లేజీగా స్కిన్ అనేది, కానీ నైటే కదా పర్వాలేదు అనిపించింది. అయితే ఫస్ట్ నేను చూపించాను కదా, ఫస్ట్ వచ్చేసి సీరం అనమాట. అది అప్లై చేసిన తర్వాత నేను నైట్ క్రీమ్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను. సీరం వచ్చేసి కొలాజిన్ సీరం అని ఉంది కదా మనకి 35, అంటే ఇంకా కొలాజిన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఇంటేక్ కాదండి, పైన క్రీమ్స్. నేను ఎప్పుడు ఇంటేక్ అనేది యూజ్ చేయలేదు, కొలాజిన్ ట్యాబ్లెట్స్ కానీ పౌడర్ కానీ ఇది ఏమిని. ఇంకా తర్వాత వచ్చేసి ఇది అండర్ ఐ క్రీమ్ అనమాట. నాకు అండర్ ఐ అనేది బ్లాక్ అంటే సర్కిల్స్ ఏమి ఉండవు, కానీ అండర్ ఐ పఫీనెస్ అయితే ఉంటుంది కొంచెం. ఎందుకంటే నాకు హెరిడిటరీగా ఉందన్నమాట, మా నాన్నగారికి ఉన్నది, నాకు అలా ఉంటాయి. దీనికోసం ఏదో ఒక చిన్న కేర్ అనమాట, ఎక్కువ అవ్వకుండా అలా కొంచెం నైట్ క్రీమ్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటాను, అలా అండర్ ఐ క్రీమ్స్ అనేవి. ఇది మనకి మంచిగానే ఉందండి రివ్యూస్ చూసే తీసుకున్నాను అనమాట. మంచిగానే ఉంది రివ్యూ, సరే చూద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇది వచ్చేసి లిప్ బామ్ టైప్, లిప్ కరెక్టర్. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే ఇది పిగ్మెంటేషన్ లిప్స్కి అయితే బాగుంటుంది అన్నట్టు, అదే ఇంకా బ్రైట్ అవ్వడానికి ఉంటుంది అన్నట్టు చెప్పాలి. కానీ నేనైతే బామ్లా కూడా పనిచేస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు లిప్ బామ్స్ అన్నీ కూడా కావాల్స్తే మనకి టింటెడ్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా అయినా పర్వాలేదు. నేనైతే ఇది ప్లెయిన్గా ఉంది తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి అయితే మాత్రం మనం వంటగదిలో పని చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాటర్ అది ఎక్కువ యూజ్ చేయడం, లేదా వెజల్స్ క్లీన్ చేయడం, ఏదో ఒకటి ఉంటుంది కదా, హ్యాండ్స్ ముఖ్యంగా పాడవుతాయి. కాబట్టి నైట్ మాత్రం హ్యాండ్స్కి ఏదో క్రీమ్ రాసి కనుక మనం ఉంటే కనుక కొంచెం మంచిగా ఉంటాయి. అయితే మనం ఏజ్ అనేది స్టాప్ చేయలేం, కానీ ఏజింగ్ ప్రాసెస్ అనేది మాత్రం ఇప్పుడు స్లో చేస్తున్నారు, మామూలుగా లేదు అసలు. ఇప్పుడు మార్కెట్లో బోల్డ్ బ్రాండ్స్ కానీ చాలా క్లినిక్స్ కానీ ఎక్కువైపోయినాయి కదా. ఇంకా అంత లేకపోయినా మనకి రెగ్యులర్గా ఒక అలవాటు అంటూ ఉంటుంది కదా, మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ అనేది కంపల్సరీ ఉండాలండి, మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. అయితే నేనైతే కొత్తగా రీసెంట్గా ఒక 20 days నుంచి అయితే స్టార్ట్ చేశాను. కొంచెం స్కిన్ గ్రీజీగా అనిపిస్తుంది, కానీ ఓకే నైటే కదా అని చెప్పి. నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. అదండి, చూసారు కదా నైట్ స్కిన్ కేర్ అయితే ఈరోజు చూసారు కదా వీడియో. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.